ఇన్స్టెంట్గా ఫ్రెష్గా అప్పటికప్పుడు మసాలా పౌడర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఏ కర్రీలో అయినా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాళ వీడియోలో స్పెషల్ రెసిపీ ఎగ్ మసాలా కర్రీ. ఇది ప్లెయిన్ రైస్, చపాతీ, బగారా రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. బాండలు పెట్టుకొని ఇందులో 1 స్పూన్ జీలకర్ర, ధనియాలు, 1/2 స్పూన్ వరకు మిరియాలు, 2 చెక్క, 2 మొగ్గ యాడ్ చేసుకుందాము. 2 ఎండుమిర్చి, 1 స్పూన్ వరకు గసగసాలు తీసుకుంటున్నాను. కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకుందాము. వీటిని ఆయిల్ యాడ్ చేసుకోకుండా గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసి గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లగా అయిన తర్వాత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రేవీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. బాండలు పెట్టుకొని 2 గరిటెల వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఇందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవి ఫ్రై అయిన తర్వాత 3 మీడియం సైజ్ ఆనియన్ ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నది కూడా యాడ్ చేసుకుందాము. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇది కూడా మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ టొమాటో తీసుకున్నాను. ప్యూరీ లాగా చేసుకొని దీన్ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. టొమాటో ఫ్రై చేసుకునేటప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు తురుము కూడా యాడ్ చేసుకొని మూతతో కవర్ చేసి 3 నుంచి 4 నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాము. టొమాటో కుక్ చేసుకునేటప్పుడు మూతతో కవర్ చేసుకుంటే మనకి గ్రేవీ కూడా బాగా ఫామ్ అవుతుంది. డ్రై అయిపోకుండా మంచి వాసన కూడా వస్తుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 2 స్పూన్ల వరకు కారం కూడా యాడ్ చేసుకుందాము. కొంచెం స్పైసీనెస్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం కారం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గసగసాల పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. నేను చిన్న స్పూన్ తోటి 4 స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాను. ఇది కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. డ్రై మసాలా పౌడర్స్ యాడ్ చేసుకున్నాం కదా, అది బాగా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. తర్వాత పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. బాగా సాఫ్ట్గా బీట్ చేసుకున్న పెరుగు 3 నుంచి 4 స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్ ఉంటే పెరుగు ప్లేస్లో అది కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం పెరుగు యాడ్ చేసుకునేటప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని యాడ్ చేసుకుంటే మనకి బబుల్స్ ఫామ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా కర్రీ ఉంటుంది. 4 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్న తర్వాత బాయిల్డ్ ఎగ్స్ కూడా యాడ్ చేసుకుందాము. మసాలాకి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. నేను 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకోవాలి. వాటర్ మసాలా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఒకసారి టేస్ట్లు కూడా చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మూతతో కవర్ చేసి 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. వాటర్ కొంచెం తక్కువ అనిపిస్తే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. మనం ప్రిపేర్ చేసుకునే కర్రీ క్వాంటిటీ బట్టి డ్రై మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. కొంచెం డిఫరెంట్గా ఎంతో ఈజీగా తయారు చేసుకునే ఈ ఎగ్ మసాలా కర్రీని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. రెస్టారెంట్ నుంచి తెచ్చుకోని అవసరం లేదు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చాలా జ్యూసీగా ఉంటుంది గ్రేవీ కూడాను, మనం పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల. టేస్టీగా ఉండే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.